నాన్న ఇట్ట పడుకుంటే అబ్బోతుంది. చక్కగిటి తీరి పడుకోవాలి నాన్న. బుజ్జి తల్లి కదా, బంగారం కదా. పాపటి పడుకుంది, అటు తిరిగి పడుకో. బయటికి వెళ్ళాలన్నారు. సరే, లైట్ ఆన్ చేసి వెళ్ళు. సరే, మీ ఇష్టం. పాపలేస్తే టైం వేస్ట్ చేయకుండా రెడీ చేయి. లే, ఉయ్యకు పోదాం. 1 2 3. నువ్వు లేపకు, మధ్యలో నిద్రపోతుంది. ఏ పాపనే లేచింది. సాయంత్రం ఎలాగో చేపిస్తాం కదా, ఇప్పుడు అవసరమా? నువ్వు చేయకు, ఏం మనుషులో ఏమో. ఛీ, ఏ ఒక్క పని సరిగ్గా చేత కాదు. ఇంకా రావట్లేదేంటి వీళ్ళు? ఇంకేముంది, జలకాలాడుతుంటారు. చెప్తే వినే మనుషులైతే కదా. ఇది ప్రేమ? పిచ్చి అంటారు. ఈ పిచ్చి ప్రేమ వల్ల ఏమైనా అవ్వాలి, అప్పుడు చెప్తా. ఛీ, వచ్చిందా? ఈ శారీ కట్టుకోనా? నువ్వు కట్టుకునేసరికి రేపు అవుతుంది. రేపు నాకు ఆఫీస్ ఉంది. ఏమైందమ్మా, ఏమైంది? నీ పేరు హదియా కాదే, ఆది అని పెట్టాల్సింది. నువ్వైతే తొడగొడ కొట్టవసరలా, కంటి చూపుతో కాళ్ళు గాలిలోకి ఎగురుతాయి. వాచీ లేకుండా నిద్రలేవరు, ఇన్షర్ట్ లేకుండా గడప దాటరు. ఈ సోకులకేం తక్కువ లేదు. ఎంత ప్రేమ మాదిలో, ఎంతెంత ప్రేమ ఏదలో, చిన్నరి కళ్ళలోనా ఎంత ప్రేమ మాదిలో, ఎంతెంత ప్రేమ ఏదలో, చిన్నరి నవ్వులోనా, చిన్నరి నవ్వులోనా. వెన్నెల హరివెలు వచ్చి ఉంది నా ముందరా, చూపుల ఫనలే వేసింది నా గుండెలా, నన్నే మార్చేసింది కొత్తగా, లోపలన్నీ సరిదిద్దగా, ప్రేమల్లిన తిండి మెత్తగా, బతుకంతా మరిచింది హైగా. నా 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 నా. నవ్వులన్నీ తెచ్చింది తోసిట్లోనా, గుండెలోతులో దాచింది ఈ నీలిమైనా
ತಾನು ನಾವತಿ ಮತಲ್ಲೋ చింతతియ తల్లో ఉరికెతి బతల్లో అంశీబాబుకి ఒక్క డ్రెస్ సరిపోదమ్మా, 2 డ్రెస్సులు కావాలి. చక్క బొజ్జో సరేనా? ఈ ఫొటోస్ ఎప్పుడు తీశారు? బాగున్నాయి. ఇదెప్పుడు తీశారు? ఈ ఫోటోనా? నువ్వు పాప అక్కడ ఆడుకుంటున్నారు కదా, తీసినప్పుడు ర్యాండంగా తీసిన ఫోటో. అవును, బాగా వచ్చింది. ర్యాండమ్ బాగా పిక్కేనా? వచ్చింది కదా? బాగుంది. మీకు ఈ ఫోటో గుర్తుందా? ఈ ఫోటో ఇప్పుడు ఎందుకు తీసే? ఆ రోజు పాపకి చాలా బ్లడ్ వచ్చింది తెలుసా? వద్దన్నానా? ఎవరెత్తుకున్నా అదే చూపించి ఏడ్చింది. చెప్పొద్దన్నానా? ఆ రోజు ఏడుపు తగ్గాకే మీకు కాల్ చేశాను. పాప దగ్గరికి వెళ్ళమంటున్నానా? అయినా ఇలా జరగడానికి నేను ఒక కారణమే. కారణం ఏంటి? నేనే తాకిచ్చింది. పాప దగ్గరికి వెళ్ళమన్నానా? 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 స్కూల్లో పాపని దించేస్తా, బ్రేక్ఫాస్ట్ తెచ్చాను, అది కూడా తినేసి ఆఫీస్కి వెళ్ళొస్తా. ఏంటది సీక్రెట్గా దాస్తున్నావు? ఏంటి కథ? నీ దగ్గర దాచే పని ఇది చేయను, చేసేదేది నీ దగ్గరికి దాచను, కానీ ఇదొక్కటి తప్ప. నేను కూడా చూడొద్దా? ప్లీజ్.
ఎంత దగ్గరుంటే ఓకే కానీ దూరంగా ఉంటే భయం వేస్తుంది. చెయ్యి, టిఫిన్ చెయ్యి. సాయంత్రం తొందరగా వస్తా. వద్దు వద్దు, వెళ్ళొద్దు. ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటుంది. రేపు లీవ్ పెడతా, బయటికి వెళ్దాం. వాచీ లేకుండా నిద్రలేవరు, ఇన్షర్ట్ లేకుండా గడప దాటరు. (1408) అప్పుడేం జరిగింది? ఫంక్షన్లో మీకంతా మంచిగానే అనిపించిందా? బాగా జరిగింది కదా, అందరూ వచ్చారు, చాలా బాగా జరిగింది. అంటే అందరి ముందు మీ అమ్మ అలా అనొచ్చా? మీకు మంచిగానే అనిపించిందా? ఏమనింది? బొమ్మలాగా అక్కడే ఉన్నావు కదా, చూడలేదా? మీ అమ్మ అలా అనొచ్చా? అట్లా పెరిగినా నేను అసలు. ఏమనింది? ఎవరి నమ్మకాలు వాళ్ళకుంటాయి. ఏం నమ్మకాలు? పనికిమాలిన నమ్మకాలు. ఏమన్నా లాజిక్ ఉందా? నువ్వు అక్కడే ఉండి మట్టసంగున్నావు, బెల్లం కొట్టిన రాయిలాగా. నోరు తెరిచి మాట్లాడొద్దు. ఏమైంది? ఇంతకన్నా ఏం కావాలి నా బతుక్కి? ఇంకేమైనా ఉంటే చెప్పు. ఎల్లు, వంటగదిలో వాటర్ పెట్టు. అదొక్కటే తక్కువైంది. నా పని మనిషి కంటే దారుణమైంది నా బతుకు. అప్పుడు పెళ్ళెందుకు చేసుకోవాలి? ఆ తర్వాత వంట చేస్తే బర్రె లెక్క తిన్నాడు. ఇందులో ఏముంది రాయడానికి? మనుషులు ఒక విషయాన్ని ఎక్కడి నుండి ఎక్కడ కలుపుతారో తెలియదు, ఎందుకు కలుపుతారో అర్థమే కాదు. అలాంటి సందర్భాల్లో పెళ్ళైన మొదటిసారి నేను కంట్రోల్ తప్పా. వెళ్ళి చాలాకి వాటర్ పెట్టు. అదొక్కటే తక్కువైంది. ఛీ, నా బతుకు పని మనిషి కంటే దారుణం అయిపోయింది. హలో అదియా, స్కూల్ నుంచి కాల్ చేశారు. నేను పాపకి స్నాక్స్ పెట్టడం మర్చిపోయాను. కొంచెం నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? నువ్వు తిన్నావా?
1408. అంటే 1711. బ్లూ షర్ట్ రమేషా? ఆయన ఏంది అట్లా మాట్లాడతాడు? వాడిప్పుడు అంతేలే. ఏందంతే? పక్కన నేనున్నా, అందరున్నారు. అయినా అట్లా మాట్లాడడానికి ఆయనకైనా బుద్ధి ఉండాలి. నువ్వు అట్లే ఏం సిగ్గు లేకుండా చేయమంటావ్? హిహిహి అని వాడు నవ్వుతున్నావు. నన్ను అడుగుతావేంటి? నీకేమనిపించట్లేదా? ఏంది ఈ లొల్లి? నాదే లొల్లి. మంచి చెప్తే లొల్లిలాగే ఉంటది. అదే ఆ చెత్తమహాలు వాగితే మాత్రం తమరికి సంగీతంలాగా ఉంటది. సరే ఏం చేయమంటావు చెప్పు, ఆడు చెప్తాన్నా కదా. పోయి రోడ్డు మీద పడి అడుక్కో. అయ్యా ఇంత మర్యాద ఏంటి అని. ఛీ, ఏం బతుకుతున్నావో ఏంటో. కాళ్ళు పట్టుకోరాదు పోయి. ఫాద్యా దీనికేం తక్కువ లేదు. పెళ్ళం ఒక్కతే లోకువ. బయట ఎంత తన్నినా పిల్లి లెక్కుంటారు. అదే పెళ్ళం అనేవరికి మోతువర్లైతారు. ఛీ, ఏం మనుషులో ఏమో. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. వీడితో ఉంటే ఎప్పటికైనా కష్టమే. వెళ్ళిపోవడమే బెటర్. ఈ టైంలో ఎవరు? బ్యాగ్ చదువుతున్నావు ఏంటి? ఏం లేదు. లంచ్ చేయలేదా? అది బాలేకుండే. పాప కూడా తినలేదు. అన్సి పాప తినలేదా? అన్సమ్మా కృష్ణన్న హలో, డాక్టర్ కృష్ణ ఉన్నారా? ఓ, బిజీ ఉన్నారా? అపాయింట్మెంట్ కావాలి మార్నింగ్కి. రజియా. స్కూల్కి వెళ్ళేటప్పుడు చాక్లెట్ తీసుకుందాం, సరేనా? హన్సి తల్లి చక్కగా స్కూల్కి వెళ్ళిద్ది కదా నాన్న. మెల్లగా, జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ కృష్ణ. All are fine. రామ్మా, వచ్చి కూర్చో. వాడెక్కడా? టైం పడుతుంది, ఇప్పుడు ఎవరిని పంపించద్దు. పేరు? సరే, టైం పడుతుంది, మీరు లోపలికి రండి. ఇలాంటి ఒక రోజు వస్తుందని ముందే ఊహించాను, కానీ ఇంత త్వరగా అనుకోలేదు. అందుకే నా దగ్గర మాటలు లేవు. మీరే మాట్లాడాలి ఈ అన్నతో.
వినిపించినంత దూరంగా కనిపించేంత దగ్గరగా. నమ్మినోళ్లే మోసం చేస్తున్నారు. చిన్నప్పుడు దేవుడు, ఇప్పుడు అన్న, ఇంకా ముసుగు వెనకాలన్న మనుషుల్ని చూడలేకపోతున్నాను. అదే నాకున్న రోగం. దానికి టాబ్లెట్స్ కావాలి. ప్రతిదానికి టాబ్లెట్స్ అంటే అన్నం బదులు మెడిసిన్స్నే తినాలి. అయినా లోపల ఎవరికి లేవు? బాధ్యతలు బరువుని మోస్తున్నప్పుడు మౌనిలా, తీరిపోయిక రాక్షసుడన్న ముద్ర ఎంతోమందికి. నీకు తెలిసే ఉంటుంది. అంటే తెలిసే మోసం చేశాడా ఈ అన్న? చేసిందంతా నేనేనమ్మా. వాడు నిజం చెప్పాలని ఆరాటపడ్డాం, లేదంటే మోసం చేయటమే అని బాధపడ్డాం. తెలిసిన రోజు ఎట్లా అని భయపడ్డాం. అన్నీ జరిగాయి. నేనే ఓదార్చాను. ఈ అన్నకు తెలుసుగా, ద్రౌపదిని కాపాడుకున్న కృష్ణుల్లా నేనుంటా నా చెల్లికి. వాడికి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని ఎలా తెలిసిందంటే, ఏంటి ఈడు ఇంకా రాలేదు? తెచ్చినావా? ఈరోజు రమేష్ అని కొడ్డారా. ఆ కొడుకు ప్రతి మ్యాచ్ అట్లే చేస్తాడు. చూడు ఆడేం చేశాడు చూడు. అది కాదురా, అలా రక్తం వచ్చేలాగా నా ఎందుకు కొడుకుని కొట్టుకుంటారు? నేను ఎప్పటి నుంచో వదిలొద్దురా. అందుకే నాకు ఈరోజు దొరికిండు నా కొడుకుని. వాటర్ బాటిలి. రే, ఏంట్రా ఇది? అసలు ఎందుకురా ఇవన్నీ? ఈ ఫీల్డ్లో దమ్మేస్తే మస్తు ఉంటుందిరా. చే అవసరమారా నీకు? ఎందుకురా దేవుని రక్ష తాగి సిగరెట్ తాగితే పోగొస్తుంది, దగ్గొస్తుంది దగ్గర. ఇంటే తెలిసిన మాత్రం వెళ్ళి అరే ఎందుకురా? నేనేం చేశారా? మన హెల్త్ చేసింది. అరే నాకేం సంబంధం రా? సిగరెట్ నేను తెచ్చానా? లేదు. డబ్బులు నేను ఇచ్చానా? లేదు. అరే నీతో పాటు నేను వచ్చానా? లేదు. నువ్వే గారా బుక్ అయ్యేది. అరే వద్దురా.
గుండెలు జారినా అరే, వద్దురా అరే వద్దురా నేను కొట్టడానికి వస్తావా? నన్ను కొడతావా? అరే 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 లే బా 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 లేకరా లేకరా అరే 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 సారీ రే తప్పైపోయిందిరా ఏ తెలియచేసా బావా బా 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 అమ్మా బా బా లేకరా అరే రే ప్లీజ్ అరే లేకరా అరే అరే కలితరా బా 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 అరే కలితరు బా ప్లీజ్ అరే రే అరే 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 లేకరా అరే అరే బా లేకరా బ్రిడ్జి పై నుండి పడ్డాడని చెప్పి అంత్యక్రియలు జరిపించిన తర్వాత దాన్ని భరించలేక నిజం చెప్పడం, అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం. అక్కడ తెలిసింది వాడికి ఆ ప్రాబ్లం ఉందని. అప్పటి వరకు చంపినోడు తెలీదు, చనిపోయినోడు తెలీదు. కానీ చెప్తున్నప్పుడు వాడు పడ్డ బాధ వల్ల వాడేంటో నాకు అర్థమైంది. ఆ తర్వాత పెళ్ళయ్యాక 2 సంవత్సరాలకి నాకు ఒక ఉత్తరం వచ్చింది. లాస్ట్ లైన్స్ చదవండి. నాకు చాలా సంతోషంగా ఉంది కృష్ణ. నాకు కూడా అందరికీ చెప్పుకునే గతం ఉంది. ఇది గట్టిగా అరిచి చెప్పాలనుంది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మిత్రమా, ఇదంతా తన కారణంగానే. నాకు ఈ లోపం ఇచ్చిన దేవుడు దానికి మెడిసిన్గా హదియానిచ్చాడు. తను నా పక్కనుంటే నడుస్తూ ప్రపంచాన్ని చుట్టేస్తా, నవ్వుతూ లోకాన్నే జయిస్తా. పెయింటర్గా రిటైర్ అవుతా, ప్రేమికుడిగా ఉండిపోతా. అన్నిటినీ మించి ప్రతి రాత్రి హాయిగా నిద్రపోతా. తను నా పక్క నుండి ఎప్పుడూ నన్ను అమ్మలా లాలించాలి, నాన్నలా వేలు పట్టి నడిపించాలి. ఈ రుణానుబంధాన్ని నీతో పంచుకోవడానికి వస్తాను మిత్రమా. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంత కోప్పడేవాడు, అసలు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేనివాడు నీపై ఒక్క గాయం కూడా చేయలేదు. మొహంలో భయం తప్ప నొప్పి లేదంటే నిన్నెంతలా ప్రేమించుండాలి. ఇప్పటి వరకు గతంలో ఎన్నిసార్లు ఎవరెవరికి ఇలా జరిగిందనే కదా. డాక్టర్ల దగ్గర, లాయర్ల దగ్గర నిజం దాచొద్దంటారు. నీ గతం ఏంటి? అలా అని కాదు, ట్రీట్మెంట్కి ఈజీ అవుతుందని. వద్దు, చెప్పొద్దు. వద్దు, చెప్పొద్దు. మీకు తెలుసన్న విషయం వాడికి చెప్పాలా? వస్తున్నారా? ఎక్కడి వరకు వచ్చారు? సరే సరే రండి, ఫంక్షన్ స్టార్ట్ అవుతోంది.
లేదు లేదు, చూస్తున్నా చూస్తున్నా. దొరికింది దొరికింది, ఇక్కడే ఉంది. సరే సరే, ఒక్క నిమిషం పిన్ని, మళ్ళీ చేస్తా. హలో, రూమ్ అంతా సర్దుతున్నా. అవి పాడైన పెయింటింగ్స్ గోడ మీద ఉన్నవి. స్టోర్ రూమ్ లో పడి వద్దొద్దు, నేను వచ్చి తెస్తా. సరే, మీ ఇష్టం. ఈ దరిద్రం ఉంచితే ఏంటి, పారేస్తే ఏంటి? నా బిడ్డ ఎక్కడా? నా బిడ్డ ఎక్కడా? ఎక్కడా?